అందరికీ జై శ్రీరామ్. తీసుకున్నాడు కూర్చో చేసుకొని నువ్వు కూర్చో. కన్నా ఏబిసి సెక్షన్స్ ఈరోజు సిల్వర్ జూబ్లీకి చేసుకుంటున్న మీ అందరికీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మీ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ చేసుకోవడం అంటే మన పాత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం అన్నట్టు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇచ్చేసిన మన ప్రధాన ఉపాధ్యాయులు, మా యొక్క బ్యాచ్మేట్స్ అండ్ టీచర్స్ అండ్ మీరు అందరు స్టూడెంట్స్కి అందరికీ శుభోదయం. 98 బ్యాచ్ మాకు కూడా మేము 2 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. మాకు వీళ్ళు టచ్లోనే ఉన్నారు 98-99 బ్యాచ్ వాళ్ళు. దాంట్లో మిస్టర్ రామకృష్ణ గారు, నరేష్ మాకు ఆల్రెడీ మీరు ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు 98, 99 అంటే ఎవరు అనుకున్నాము. అయితే ఆల్రెడీ వీళ్ళు మాకు టచ్లో ఉన్న వాళ్ళే. థ్యాంక్ యూ సార్. మీరు మాకు 15th ఆగస్ట్ నాడు మన స్కూల్లో వచ్చి మన స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడము అండ్ ఫస్ట్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏవైనా గిఫ్ట్స్ కానీ బుక్స్ కానీ ఇస్తున్నారు. వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్పెషల్గా 98-99 ఈ ప్రోగ్రాం కావడానికి ఆర్గనైజ్ చేసిన నవీన్ గారనండి, శివప్రసాద్ గారనండి, మిగతా మెంబర్లు ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేయడానికి వీళ్ళందరినీ ఒక్క దగ్గరికి తీసుకురావడానికి కష్టపడ్డ వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాం సార్. ఎందుకంటే 25 సంవత్సరాల కింద కలిసిన వాళ్ళము మళ్ళా కలవాలి అంటే వాళ్ళ నంబర్లు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం కదా మనకి ఏవి తెలియదు. తెలుసుకొని ఒక్కరినొక్కరిని కనుక్కుంటూ ఇంతమందిని మీరు జమ చేసుకోవడము చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ 98-99 బ్యాచ్లో చాలా మంది మంచి స్థాయిలో ఉన్నారని మాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మన సార్లు చెప్పిన చదువుల మీదకెళ్ళి వీళ్ళు చక్కని ఉపయోగం చేసుకొని చక్కగా మంచి మంచి పోస్టులో ఉన్న మన మిత్రులందరికీ పేరు పేరున వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అండ్ మన స్కూల్ పేరును కూడా పైకి తీసుకొస్తున్న మీ అందరికి కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ముందుకు పోవాలంటే కొద్దిగా ప్రసాదులు ముంగట్టు ఉండాలా. అందులో మా ప్రసాద్ అన్న అది చెన్నైకి వెళ్ళి వచ్చి ప్లస్ నవీన్ మళ్ళా మీరు వీళ్ళందరూ ముందుకుండి చక్కగా చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే నేను కూడా 1979-80 బ్యాచ్ ఇక్కడనే. అయితే నాది నా రైస్ మిల్ ఇండస్ట్రీ, నేను రైస్ మిల్ నడిపించుకుంటా. అయితే నేను ఇంకోటి రిక్వెస్ట్ చెప్తున్నా మా తరఫు నుంచి, ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్నా కానీ కొద్దిగా మా స్కూల్ వాళ్ళకి మీరు పేరు, ఫోన్ నంబరు, మీరు చేసే ఉద్యోగం కానీ ఏదైనా కానీ చేసింది చెప్తే దాంట్లోకి వెళ్ళి కొందరు మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెగ్యులర్గా చదివే వాళ్ళకు, అంటే ఇక్కడ
పాత బ్యాచ్ వాళ్ళందరూ చదువుకొని ఈ పొజిషన్లో ఉన్నారు, మన స్కూల్ పేరు నిలబెడుతున్నారు. కాబట్టి మీరు కూడా మంచి చదవాలని చెప్పడానికి మాకు ఆస్కారం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరు మీ యొక్క ఉద్యోగాలు కానీ ఏం చేస్తున్నా కానీ డీటెయిల్స్ ఇచ్చేస్తే మన సార్లకు బాగుంటుందని నా ఒక విన్నపము. ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం చేయండి. మీ పేర్లు చెప్పుకుంటా మేము ఇక్కడ ప్రేయర్లో అంటే వీళ్ళు ఇక్కడ చదువుకొని ఈ పొజిషన్లో ఉన్నారని చెప్తాము. అది కూడా మీకు కూడా మంచి పేరు వస్తుంది. దయచేసి ఎట్లాగైతే మన రామకృష్ణ గారు, నరేష్ గారు ఎవ్రీ ఇయర్ వచ్చి ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వచ్చి ఇచ్చిపోతున్నారు. దాంట్లో భాగంగా కూడా మీ పేర్లు చెప్తే మాకు కూడా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మా పిల్లలకు ఉపయోగపడుతుందని మా ఆశ. అండ్ సో అందరికీ మళ్ళొకసారి కంగ్రాచులేషన్స్. సిల్వర్ జూబ్లీ చేసుకోవడం అంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. మేము కూడా చేసుకున్నాము, మాది కూడా అయిపోయింది. కానీ ఎక్కడికి చాలా దూరం నుంచి వచ్చారు అండ్ రావడము, అటెండ్ కావడము, పండుగ ఉన్నా కానీ సిస్టర్స్ అందరూ వచ్చి అటెండ్ కావడం అది గొప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కూడా గొప్ప లేపుకుంటాం. చాలా మంది నిజంగా మన ఫ్రెండ్స్ కూడా విధంగా ఉండడం గట్టిగా చప్పలతో. Thank you, sir. Thank you so much for your valuable suggestions. So give me a big round of applause. Put your hands together, my boys. One, two, three. One, two. Let's chapalo. One, two, three. One, two, three. Now I would like to call 1998-99 బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భాన వేదికను అలంకరించినటువంటి శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా గారికి, ప్రధాన కార్యదర్శి ఇంగ్ శివప్రసాద్ గుప్తా గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయులు బుచ్చయ్య సార్ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు, రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ నేటి ఉదయాన వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, నిజంగా ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చిరు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోవడం, ఏ స్కూల్లో అయితే చదివామో ఆ స్కూల్లో సిల్వర్ జూబ్లీ చేసుకోవడం అనేది చాలా అదృష్టం. ఈ మూలకి ఇక్కడ ఆడుకునే వాళ్ళం, ఆ రూమ్ లో చదువుకున్నాం అని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా నాకు నచ్చినటువంటి కార్యక్రమం ఇక్కడ మొదటిగానే మీరు మర్చిపోలేనటువంటి స్థితిలో గుర్తించారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉపాధ్యాయులకి సన్మానం, అలాగే పాలక వర్గానికి కూడా మీరు సన్మానించారు. ఇది మర్చిపోరానటువంటి సన్నివేశం. మిత్రులారా, మీరు ఈ స్కూల్లో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు ఇక్కడ ఇంత ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా మాస్టర్ ఆఫ్ సెరమనీ నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆయన ఒక యాంకర్ కంటే మించి మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతూ, మరి అలాగే ఇక్కడ ఇంతకుముందే పేర్లు చెప్పారు, శివప్రసాద్, నరేష్, రామకృష్ణ, ఇంకే అందరూ, ఆ ముగ్గురే అనేది కాదు, ఇక్కడ ఉన్న పార్టిసిపేట్ అయినటువంటి అందరు మిత్రులందరూ కూడా అందరూ కలిస్తేనే ఈ మహా పండుగ ఏర్పడింది. ఇది చిరు జ్ఞాపకం కాదు, జీవితంలో మరుపురాని సన్నివేశం. చదివేటప్పుడు ఒక కార్యక్రమం అయితే చదువుకున్న తర్వాత మన స్థితిలో జీవితంలో స్థిరపడ్డాక మళ్ళీ భావితరాలను గుర్తు చేసుకొని కలవడం అన్నది మహాయోగం, మహాయజ్ఞం. అటువంటి ఆనందం చెప్పలేము. ఇంట్లో ఎన్ని సందర్భాలు, ఎన్ని పండుగలు చేసుకున్నా ఇటువంటి ఆనందం రాదు. మిత్రులారా, నేను మోసరాల చదువుకున్నాను. అక్కడే మేము కూడా సిల్వర్ జూబ్లీ చేసుకుంటే ఆ ఆనందం పట్టరాని
అనేటువంటిది మిత్రులారా, ఈరోజు మీది కూడా అట్లాంటిదే. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఆ చిరు జ్ఞాపకాలని మర్చిపోకుండా జీవితంలో ముందుంచి ఈ స్కూల్ పై కూడా మీరు ఒక కన్ను ఉంచాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను మిత్రులారా. అంతేకాకుండా మా అధ్యక్షుడు ఏదైతే చెప్పాడో, మీరు ఉన్నత స్థాయిలో ఉన్న మరి అందరూ కూడా మీరు డీటెయిల్స్ ఇస్తే సమయానుసారంగా మీకు వీలుని బట్టి మేము కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని నీటి విద్యార్థులకు కూడా మీరు చక్కటి భవిష్యత్తుకి మీ వంతు బాధ్యతగా ముందు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you so much, sir. What an inspirational speech by our chairman garu. Please give him a big round of applause. Gatiga chappadlu. Now I would like to call our headmaster garu, Sri Nutana Vaishya Unnata Pathasala. అంత యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తలేదు నాకు. ఓకే, నేటి మీ ఆత్మీయ సమ్మేళనానికి మన కమిటీ వాళ్ళు వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా రిటైర్ అయినటువంటి టీచర్లను మళ్ళీ ఈ వేదిక ద్వారా మేము కలుసుకునేటట్టు చేసినటువంటి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గెట్ టుగెదర్ జరుపుకోవడం వల్ల పొందినటువంటి అనుభూతి అది కొన్ని రోజుల వరకు మీకు మెమరీస్గా ఉంటుంది. మీ పిల్లలను తీసుకొచ్చినందుకు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చినట్టు ఇక్కడికి రావడము, అందరు కలుసుకోవడం మీ అందరికీ ఆనందము, అది చెప్పలేని విధంగా ఉంటుంది. తర్వాత మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నేను ప్రతి బ్యాచ్లో చెప్తున్నాను, మీరు ఏ హోదాలో ఉన్నా సరే మీ పేర్లు, నంబర్లు, హోదా మాకు ఒక బుక్ పంపించినా కూడా రాయడం లేదు. ఈసారి మీరన్నా రాయండి, అది హోంవర్క్ అనుకోండి. ఈసారి మీవాడు ఎప్పుడు స్టూడెంట్స్ అని అంటున్నాడు కదా, స్టూడెంట్కి హోంవర్క్ అది. మల్లేష్ ఆ బుక్ తీసుకొచ్చి వాళ్ళకి రాసేస్తారు. అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేయడము మాకు ఎంతైతే ఆనందమో, ఇక్కడ చదువుకోవడం కూడా మీకు అంతకంటే ఎక్కువ ఆనందము మరియు అదృష్టం కూడా. ఏ కార్పొరేట్ స్కూల్ చూసినా కూడా మన స్కూల్ టైప్లో ఉండదు. 100% అది ఇవ్వచ్చు. మరీ లేటెస్ట్గా వచ్చినటువంటి లక్షల రూపాయలు పెడితే చెప్పలేము, కానీ మన స్కూలు చాలా ఎంతో వైవిధ్యమైనటువంటిది. మంచి లైబ్రరీ, ఇప్పుడైతే మంచి కంప్యూటర్ లైబ్రరీ, మంచి ఎలక్ట్రానిక్స్ లైబ్రరీ కూడా ఉంది. మీరందరూ దాన్ని ఆస్వాదించలేదు, మీది బ్యాడ్ లక్. అదేవిధంగా ఇప్పుడున్న పిల్లలు ఆస్వాదించలేకపోతున్నారు, అది మా బ్యాడ్ లక్. ఎందుకంటే ఒక తల్లి వంట చేయగానే ఆ పిల్లలు తింటేనే దానికి తృప్తి ఉంటుంది. ఇప్పుడు నాకు మొన్నటి నుండి వచ్చిన పిల్లలందరూ కూడా మేము చెప్పినటువంటి తీరును, అప్పుడు చెప్పినటువంటి టీచర్స్ యొక్క వొకాబులరీ కానీ, నాలెడ్జ్ షేరింగ్ కానీ వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోయింది వాళ్ళు చెప్తా ఉంటే. దానికి మీరు అదృష్టవంతులు, మేము అంతకంటే ఎక్కువ అదృష్టవంతులం. ఎందుకంటే ఆ టైంలో వచ్చిందంతా మాది యంగ్ బ్లడ్. అప్పటి వరకు ఉన్నవాళ్ళు చెప్పలేదని కాదు, అంటే ఆ లేటెస్ట్ సబ్జెక్టుకి సంబంధించినటువంటిది. మేమందరం కూడా దాదాపుగా గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయిన వాళ్ళము. చాలామందికి మేము మోటివేట్ చేయడంతో పాటు మేము చెప్పినాము. ఇక విఠల్ సారు, ఇక్కడ ఉన్నటువంటి నేను, రమేష్ సార్ అయితే ట్యూషన్స్, కాంతేష్ సారు, సాయిల్ సారు ట్యూషన్స్ చెప్పడం వల్ల, డిఫరెంట్ స్కూల్స్కి ట్యూషన్స్ చెప్పడం వల్ల ఆ మెథడ్స్ అన్ని కూడా మీకు అప్లై చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క టీచింగ్ మెథడ్ ఉంటుంది. ఆ టీచింగ్ మెథడ్స్ అన్ని మేము నేర్చుకొని మీకు చెప్పడము మీకు చాలా అడ్వాంటేజ్ అయింది. మీరు మంచి ఉన్నత స్థానంలో ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే గురువును మించిన శిష్యులు ఉన్నప్పుడే ఆ గురువులకు ఆనందము మరియు ఐడెంటిటీ కూడా వస్తుంది. తర్వాత మీ పిల్లలను కూడా మీకంటే ఉన్నతులుగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను. ఈ సమావేశానికి వ్యయ ప్రయాసాలతో పాటు చాలా రోజుల నుంచి ఆర్గనైజ్ చేసినటువంటి శివప్రసాద్కి మరియు తనకు
హెల్ప్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరం కలిసి చేసుకుంటే మాణిక్ భవన్ ఆత్మీయ సమ్మేళనం పండగ. రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని ఆత్మీయ సమ్మేళనం గొప్పది. చెప్పరు అసలు. కనిపించే భవనానికి కనబడని పునాదు ఆధారం, కనిపించే వృక్షానికి కనబడని వేణు ఆధారం, కనిపించే ఈ ప్రోగ్రాంకి కనబడని శివప్రసాద్ యొక్క కృషి పట్టుదల ఆధారం. ఒక్కసారి శివప్రసాద్ గారు, ఎందుకంటే ఇప్పుడు వరకు శివప్రసాద్ ఎందుకంటే 2020 వేసినప్పుడు రామకృష్ణ, బొబ్బుల రామకృష్ణ, సంజు, రాజ్ కుమార్, తర్వాత పగడాల రాజేష్, ఇలా కొంతమంది చాలా ముందుకు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి మాత్రం వీడు చెన్నై నుంచి వచ్చారు సార్ శివప్రసాద్. అందుకే నేను చెప్పాను, మనం అందరము పతంగిలకు కనబడుతున్నాం, కానీ దారం లెక్క అందరి ఐక్యత ఉంది కాబట్టి, మనం అందరం నీటిగా ఉన్నాం కాబట్టి 98, 99 అనే బ్యాచ్ 25 ఇయర్స్ సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నాం. అందుకు కారణమైనటువంటి శివప్రసాద్ గారి యొక్క అమూల్యమైన సలహా భాషగా కోరుతున్నాం. సో విత్ యువర్ వ్యూ ఆన్ దిస్, ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు 2 నెలల ముందు ఈ ప్రోగ్రామ్ ఇలా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేయాలి, 25 సంవత్సరాలు వస్తుంది కదా అనుకున్నప్పుడు జస్ట్ ఆ థాట్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఓన్లీ 50 స్టూడెంట్స్ ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారనమాట. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ స్ట్రెంత్ 95. సో ఈ 2 నెలలు ఈ మిగతా 45 మందిని ఆ వాట్సాప్ గ్రూపులలో జాయిన్ చేయడానికి దాదాపు ఒక 15 మెంబర్స్ చాలా కష్టపడ్డారనమాట. అండ్ స్కూల్ విషయానికి వస్తే ఆఫ్టర్ 25 ఇయర్స్ నేను 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది, పాస్ అయిపోయాము, వెళ్ళిపోయాము స్కూల్ నుంచి పై తరగతులకి. నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే, మళ్ళీ నేను ఈ స్కూల్లో అడుగు పెడితే ఈ స్కూల్లో నాకు పాఠాలు చెప్పిన, ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఎమోషనల్, సారీ, ఈ స్కూల్ ఒక ఆరా, సరస్వతి మాత, జస్ట్ మనం గేట్కి ఎంటర్ కాగానే సరస్వతి మాత దర్శనం చేసుకుంటాం. అండ్ మొత్తం చుట్టూ ఉన్న ఈ ప్రాంగణం మొత్తం ఒక పాజిటివ్ ఆరాతో నిండిపోయింది. అది నాకు 10th క్లాస్లోనే నాకు అది తెలుసు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 25 ఇయర్స్ నేను యోగా సెంటర్ నెలకొల్పాను అక్కడ చెన్నైలో, ద శివ యోగా సెంటర్ అని. సో ఆ యోగా వల్ల కూడా ఈ ఆరా అనేది, ఈ కొన్ని పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్, వీటి గురించి కూడా నాకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వచ్చింది. సో నిన్నగాక మొన్న నేను ఈ స్కూల్లో అడుగుపెట్టినప్పుడు చెన్నై నుంచి వచ్చి డైరెక్ట్ వచ్చి బుచ్చేసాన్ని కలిశాను. అడుగు పెట్టగానే మొత్తం ఇలా తిరుగుతుంటే నా కళ్ళలోంచి నీళ్ళు, అసలు నా బాడీలో ఒక్కొక్క అణువు అంటే పులకించిపోవడం అనమాట. ఎందుకంటే అది నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు చాలా చిన్న వాళ్ళం. బట్ అప్పుడు ఏంటంటే ఒకటే డిసైడ్ అయ్యాను, నేను మళ్ళీ నేను అడుగు పెడితే నాకు చదువు చెప్పిన చాలా విలువలు, అంటే చదువు అందరు చెప్తారు, అన్ని స్కూళ్ళలో జరుగుతుంది, మార్క్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, జాబులు కొడతారు, కానీ విలువలు, మానవతా విలువలు, మంచి మాటలు, అప్పుడు ఏంటంటే ఇప్పట్లాగా చాలా ప్యాంపరింగ్ చేసి మమ్మల్ని చదివించలేదు, చదువు చెప్పలేదు. మాకేంటంటే పనిష్మెంటు, దెబ్బలు, తిట్లు, వీటితో మేము పెరిగాము. అదే సరైన విద్యా బోధన యాక్చువల్గా. అండ్ ఈ మాణిక్ భవన్ స్కూలు, ఈ ప్రాంగణంలో మాకు నేర్పబడింది విద్య, విలువలు, ఎలా నడుచుకోవాలి, మర్యాద ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక మనిషి అన్నవాడు తలుచుకుంటే మిగతా జీవరాశులకు కూడా ఎలా హెల్ప్ చేయగలడు అన్నట్టు ఒక ఏంటంటే ఇట్ ఈజ్ ఎ కంప్లీట్ లైఫ్ లెసన్. సో 10th ఏ రిజల్ట్ తర్వాత నేను బయట అడుగు పెట్టిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయ్యాను, అప్పుడే డిసైడ్ అయ్యాను, బాగా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. మళ్ళీ ఒకసారి నేను ఈ స్కూల్లో అడుగు పెడితే నేను ఏదైనా సాధించే పెట్టాను. అంటే జాబు, డబ్బులు సంపాదించడం లేదా ఇంకా ఎదగడం అలా కాకుండా, బిల్డింగ్లు, కార్లు ఇలా కాకుండా నా గోల్ ఏముందంటే ఒక యోగా సెంటర్ పెట్టాలి. అది ఏంటంటే ఇప్పుడు స్వామి వివేకానంద, ఇప్పుడు బాబా రామ్దేవ్, సద్గురు, ఇప్పుడు మోడర్న్ యోగీస్, నెక్స్ట్ ఎవరు? ఈ స్కూలు డాక్టర్స్ని ఇచ్చింది, సైంటిస్టులను ఇచ్చింది, పొలిటీషియన్స్ని ఇచ్చింది.
అండ్ ఒక యోగిని కూడా ఇచ్చింది. నాలాంటి ఒక చిన్న యోగి ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు వీడు ఇప్పుడే స్టార్ట్ పెట్టాడు. యోగి అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, యోగి ఇన్ మేకింగ్. సో ఆ శివయోగ సెంటర్ నేను పెట్టిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, యూ హ్యావ్ అచీవ్డ్ లిటిల్ బిట్ వన్ స్టెప్, నౌ ఇట్ ఈస్ ద రైట్ టైం టు గో టు ద స్కూల్. అండ్ జస్ట్ ఏంటంటే ఈ ఆరాని దీన్నంతా కొంచెం ఫీల్ అవ్వాలి అని అలా డిసైడ్ అయ్యాం అనమాట. నాకు యాదృచ్ఛికంగా మా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఉండడం వల్ల వాళ్ళు వైవి రంగారావు అనే ఫ్రెండ్ స్టార్టింగ్ ఒక మెసేజ్ పెట్టాడు, 25 సంవత్సరాలు వస్తుంది కదా కలుద్దామా అని. జస్ట్ వాడు అలా అగ్గిపుల్లలా ఇలా ముట్టించాడు అంతే. ఆ తర్వాత వాడు ఎక్కువ అంత యాక్టివ్ లేకున్నా అది ఏమైందంటే ఒక వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. దాదాపు 300 మందికి మనం ఇన్విటేషన్ ఇచ్చాము. మన గురువులు, కమిటీ మెంబర్స్, ఆయాలు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఈచ్ అండ్ ఎవ్రీబడి మేము అందరినీ ఇన్వైట్ చేశామన్నమాట. సో దీని వెనకాల 2 నెలల కృషి అండ్ ఒక 15 మంది పట్టుదల, నిరంతర శ్రమ. నేను చేసింది చెన్నై నుంచి ఆ వాట్సాప్లో వాళ్ళకి ఏంటంటే ఒక వీడియో చేయడము, ఒక మంచి పాట పాడి పెట్టడము, వాళ్ళని ఏంటంటే మోటివేట్ చేశాను అనమాట కొంచెం. సో దానివల్ల ఒక్కొక్కరు జాయిన్ అయ్యి ఇప్పుడు ఇలా ఈ గ్రాండ్నెస్ అనేది రావడానికి కారణం ఇక్కడున్న ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు, మా చెల్లెమ్మలు, స్టూడెంట్స్ అందరికంటే ముందు గురువు. ఓకే ఫ్రెండ్స్తో ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ యూ బోర్. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఈవినింగ్ వరకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, డాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ చాలా ఉన్నాయి. మీరు అందరు ఇక్కడే ఉండండి దయచేసి. అండ్ బుచ్చయ్య సార్ మాకు 10 o'clock వరకే యాక్చువల్గా సారు ఉంటానన్నారు, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలి తను, వేరే అర్జెంట్ వర్క్ మీద. కానీ మన కోసం ఇప్పటి వరకు తను ఓపికగా. తోటి ఉపాధ్యాయులు నమస్కారం, మరియు ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు. 25 సంవత్సరాల క్రితము చదువుకొని మన పాఠశాల ప్రాంగణంలో గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం, దీనికి మీలోని విద్యార్థులు, శివప్రసాద్ మొదలైన విద్యార్థుల కృషి ఆర్గనైజ్ చేయడము, అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఇటువంటి సమావేశాన్ని ఏర్పరచడం చాలా అరుదైన విషయం. ఆ విషయాన్ని సాధించడం గొప్పతనం. అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో, పిల్లలతో మన పాఠశాల వాతావరణాన్ని చూపించడం, తరగతి గదుల సందర్శన, అప్పటి బెంచీలు, మీరు కూర్చున్న స్థలము, మీరు చేసిన చిలిపి చేష్టలు మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెబుతూ ఆ ఆనందాన్ని అనుభవించడం అది వర్ణనాతీతం. అలాగే కాలానుగుణంగా విద్యార్థులు రావడం, పాఠశాలలో చేరడం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు స్టార్ట్ కావడం, ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు జాయిన్ కావడం జరిగింది. క్రమంగా మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఆ సమయంలో 2016లో నేను హెడ్ మాస్టర్గా నేను పదవిని అలంకరించినప్పుడు, ఆ సమయంలో 2016లో ఇంగ్లీష్ మీడియంకి పర్మిషన్ తీసుకొని కింది మన 10th ABC తరగతులను ఆధునీకరించి మంచి తరగతి గదులను ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మొదలు చేయడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అలాగే మన పాఠశాలలో మన పూర్వ విద్యార్థి ఈపామ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా మన విద్యార్థి ఉండే బ్రహ్మేశ్వర్ కొడుకు, అతని ద్వారా 30 లక్షల అమౌంట్తో పెద్ద కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లైబ్రరీ, చాలా వసతులు మన పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న కమిటీ కూడా చాలా విషయాల్లో ముందుకొచ్చి వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ కమిటీలో నేను అడ్వైజర్గా అండ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అంటే రిటైర్ అయిన తర్వాత ఈ కమిటీలో పనిచేస్తున్నాను ఇప్పుడు. సో ఈ విధంగా మీ అందరూ కూడా మీ యొక్క జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ, అదేవిధంగా మీకు చదువు చెప్పినటువంటి మమ్మల్ని పిలిచి సన్మానించడం అభినందనీయం.
ఈ విధంగా మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. క్రెడిట్ గోస్ టు అవర్ మోటివేటర్ గారు. ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను కావచ్చు, కానీ ఐ హ్యావ్ ఎన్ ఇన్స్టిట్యూట్ 3 ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. నా దగ్గర 196 మంది పిల్లలు ఉంటారు. 26 మంది టీచర్లకు నేను సర్వీస్ చేస్తున్నాను. నేను కాకతీయ వాలంటీర్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ద్వారానే మ్యాథ్స్ చెప్తూ ఒక ఇన్స్టిట్యూట్ని అక్కడ స్థాపించి మొత్తం 176 మంది పిల్లలు 7 గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటారు. గత 3 years నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకంటే అది నిజంగా ఆ రోజు మ్యాథ్స్ ఈ విధంగా చెప్పారు కాబట్టి ఈ రోజు మనం ఒక మ్యాథ్స్ టీచర్గా కానీ, ఒక సైంటిస్ట్గా కానీ, ఒక డాక్టర్స్గా కానీ, ఒక ఎంప్లాయీస్గా కానీ, కానిస్టేబుల్స్ కానీ, కార్పొరేటర్స్గా రావడానికి కారణం నిజంగా మీ యొక్క ఇన్స్పిరేషన్ సార్. మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయులకు 98, 99 బ్యాచ్ విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు శుభాశిస్తులు. మాణిక్ భవన్లో మీరు చదవడమే అదృష్టం అనుకుంటే మీకు బోధించడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక తండ్రికి వారి కుమారుడు ప్రయోజకుడు అయితే ఎంత సంతోషం ఉంటుందో, ఒక గురువుకు విద్యార్థులు ప్రయోజనం అంటే అంతే సంతోషంగా ఉంటుంది. ఇంతకుముందు మన నవీన్ చెప్పాడు, సారు స్ట్రిక్ట్, భయము. నా ఉద్దేశంలో భయం ఉన్నవాడే బాగుపడుతుంది. భయం అనేది ఏదో విధంగా ఉండాలి, వాళ్ళకు సరి అయినటువంటి దారిలోకి వస్తారు. ఆ ఉద్దేశంతోనే అన్నం తప్ప ఆ బ్యాచ్లో ఉన్న విద్యార్థులు ఎవరైనా బాధపడితే నేను ఇప్పుడు వారికి సారి చెప్పుకుంటాను. బాధపడితే మీరు బాగుండాలనే ఉద్దేశంతోనే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు ఇదే విధంగా మీ తల్లిదండ్రులని, సమాజాన్ని గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ, మీరు ఇంకా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. నిజంగా నమస్కారం నమస్కారం అంటాం కదా, నమస్కరించడంలో నమస్కారానికి సంస్కారం అనేది ఆస్కారమైనప్పుడే ఆ నమస్కారానికి చమత్కారంగా పురస్కారం అనేది సత్కారం అవుతుంది. దట్ ఈస్ నమస్కారం. నౌ వి హావ్ ఏ గ్రూప్ ఫోటో. ఎందుకంటే టీచర్స్ కొంతమందికి ఒక్క నిమిషం. రెడీ స్మాల్ రైట్ స్మైల్ అంతే ఉండాలా. నవ్వుముఖాలు పెట్టరు కాకపోతే అందరూ స్మైల్. ఎన్ని అయిందా? కళ్ళు ముయ్యకూరి రింగు మీద రింగు మాణిక్ భవన్ కింగ్. రింగు మీద రింగు, రింగు మీద రింగు. అందరూ పంపించారు అందరు కూడా. అరే 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 అందరు పొర లోపల కోరి, అందరు పొర లోపల కోరి అనుకోరా. అమ్మయ్యా ఇక ఫ్రీగా పట్టుకోరు ఇట్లా నవ్వుముఖ. అరే గంగప్రసాద్ యూత్ అట్లా ఉన్నాడు, అప్పుడు అంతే ఉన్నాడు. గది లెక్క. అరే శివప్రసాద్ చేయి కింద పెట్టరా భయ్. అదేరా భయ్ గట్టి నవ్వు క్లోజ్అప్ రా భయ్. పల్లె కనబడుతున్నా అది లెక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. కలకల కలకల ఆడుతుంది 10th ఇట్లా. వెరీ గుడ్. నా 10th బి స్టూడెంట్ పిట్ట కథ చెప్పకు. ఆల్రెడీ 3 రోజులు వచ్చాడు ఇగ్మా చేసి మాకు ఏదోటి అవ్వా అవ్వా ఏమైనా కావాలి చేస్తున్నావా. మా జీబా కలిసి చెప్తే జీబా కలిసి 5 వెళ్ళి గీత ఇట్రా ఇట్రా. ఆకలి మొత్తం పోయింది తప్పలేదా? సరే మేము ఇంగ్లీష్ టీచర్ సరే లేట్ వచ్చింది. ఆల్రెడీ మంచి కుమ్మేసి వచ్చింది మటన్ తోటి. ఇక ఆకలి అయితే ఉందా చూడు. కాలిపోయిన స్టూడెంట్కి పిట్ట కథలు రావు, ఏమొస్తే కాకి కథలు వస్తాయి కదా. అది వెరీ గుడ్ వెరీ గుడ్. ఒప్పుకున్నదండి కూడా. రైట్. సంజీవ్ వెరీ గుడ్. ఒకసారి నవ్వుందా భయ్. రామకృష్ణ నవ్వుతున్నాడు. ఒక్క నిమిషం. రెడీ స్మైల్. ఓన్లీ స్మైలింగ్. రైట్ రైట్. ఒక్క నిమిషం. స్మైల్. వెయిట్. స్మైలింగ్.
మేడం ఇది చూడండి. రైట్ రైట్. ఇప్పుడు ఓకే మాట్లాడనా? గట్టి అందరూ వెళ్ళాలి. కింద మీద ఊపు మాణిక్ భవన్ తోపు, కింద మీద ఊపు, కింద మీద ఊపు, రింగు మీద రింగు, రింగు మీద రింగు, మాణిక్ భవన్ కింగ్, రింగు మీద రింగు, రింగు మీద రింగు, వాడేవాడు వీడేవాడు మాణిక్ భవన్ కోటేవాడు, వాడేవాడు వీడేవాడు, అరే వాడేవాడు వీడేవాడు. థ్యాంక్ యూ. గట్టిగా ఉంది అక్కడ. అయినా సరే వీళ్ళు ఎంత ఓపికతో వచ్చారంటే నిజంగా మీ అందరికి సన్మానం చేయాలని. ఇంకోటి ఏంటంటే మేము కూడా చాలా కొంచెం డబ్బులు కూడా మా ఫ్రెండ్స్ చనిపోయారు కదా సార్, వాళ్ళందరూ కూడా అమౌంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఇక్కడ మా ఫ్రెండ్స్ 10th ABC నుంచి ఒక 5-6 మెంబర్స్ చనిపోయారు సార్, వాళ్ళకు కూడా మేము అందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. లాస్ట్ సంవత్సరం 2020లో కూడా అమౌంట్ వరకు ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా మా యొక్క కలెక్షన్ నుంచి వాళ్ళకు కూడా కంట్రిబ్యూట్ చేస్తాం సార్. నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అవర్ ఎవరికలే సార్, ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్ సార్. నేటి ఆత్మీయ సమ్మేళనము 98-99 విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనము మరియు రజతోత్సవం జరుపుకుంటున్న శుభవేళలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ కూడా మన మాణిభవన్ పాఠశాలలో చదివి ఎంతో అభివృద్ధి చెంది ఈ విధంగా మీ పాఠశాలను మరియు మీకు బోధించిన ఉపాధ్యాయులను మర్చిపోకుండా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదములు. మనది భరతఖండం, అతి ప్రాచీనమైనటువంటి దేశం. ప్రాచీన కాలంలో ఎందరో మంది ఋషీశ్వరులు, జ్ఞాన సంపన్నులు తాళపత్ర గ్రంథములలో నిక్షిప్తం చేసినటువంటి అమూల్యమైనటువంటి విద్యలను బోధించారు. ఎందుకంటే అప్పుడు అచ్చు యంత్రము కానీ కాగితము కానీ కనుగొనబడలేదు. మౌఖికంగానే విద్యాభ్యాసము చేసేవారు. కానీ కాగితము అచ్చు యంత్రము కనుగొనబడిన తర్వాత విద్య ఎంతో వ్యాప్తి చెందింది. వాళ్ళను గురువులు అన్నారు, మమ్మల్ని ఉపాధ్యాయులు అన్నారు. ఉపాధ్యాయులు అంటే మేము చదువుకొని విద్యార్థుల యొక్క మనస్తత్వమును అభ్యసించి వారికి విద్యాబోధన చేశాము కాబట్టి మమ్మల్ని ఉపాధ్యాయులు అని అంటారు. ఉపాధ్యాయుడు అంటే తాను నేర్చుకొని తన ద్వారా విద్యార్థులకు బోధించడమే. కాబట్టి ఈరోజు విద్య ఎంతో ప్రాముఖ్యత చెందింది. మరియు సైన్స్ టెక్నాలజీ అనేక విధముల అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి మీరందరూ కూడా బాగుగా చదువుకున్నారు కాబట్టి, ఉద్యోగాలలో స్థిరపడ్డారు కాబట్టి, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు సంపాదిస్తున్నటువంటి ధనంలో 25% అయినా కానీ ముందు బ్యాంకులో డిపాజిట్ చేసుకొని మంచిగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయులకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ విరమిస్తున్నాం. Your valuable दो कड़े काके लागो पाई बलिहारी गुरु आपने गोविंद दिया दियो बठाए. गुरु गोविंद दो कड़े काके लागो पाई बलिहारी गुरु आपने गोविंद दियो बठाए. संत कबीर అప్పట్లో మాకు హిందీ సార్ చెప్పారు.
కాబట్టి ఇప్పుడు మన యొక్క హిందీ సార్ అయినటువంటి సాయి సార్ గారిని వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలంకరించిన విశ్రాంతి ఉపాధ్యాయులు, ప్రెసిడెంట్ మన రమేష్ గారు, మేడం గారు, ఇద్దరు మేమందరం కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉపాధ్యాయులు. నేను 6 సంవత్సరాలు అవుతుంది దాదాపు విశ్రాంతి ఉపాధ్యాయుడిగా 6 సంవత్సరాలు. అయితే మీ అందరికి కూడా ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పాడు సారు పరీక్ష పెట్టంగానే తెల్లారి 2వ రోజు వెంటనే మార్కులు ఇచ్చేవాడని. అది వాస్తవమే, మొన్న కూడా జ్ఞాపకం చేశాడు. అయితే మీరు మీ పిల్లలు, మీ సతీమణులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. మరియు మీరు ఈ సంవత్సరం అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి మమ్మల్ని గుర్తుపెట్టి మనకు ఈ స్టేజ్కి రేపించి అందరికీ సన్మానిస్తున్నారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మా గురు ఏదో చెప్తే ఒక పద్ధతి, गुरु गोविंद दोहो कड़े काके लागो पाए बलहरी गुरु गोविंद दियो बताए. గురు గోవింద్ అంటే భగవంతుడు, ఉపాధ్యాయుడు ఇద్దరు నిలబడ్డ కూడా ఫస్ట్ గురువు గారికి నమస్కరించాలి. ఎందుకంటే గురువు గారే మనకు మార్గం చెప్పిన వారు కాబట్టి గురువు గారికి నమస్కరించాలి. మా శిష్యుడు చెప్పాడు ఇప్పుడే అది పద్యం. అందరికి కూడా చాలామంది వచ్చారు. 3 సెక్షన్లు దాదాపు నేను సి సెక్షన్ చెప్పినో లేదో కానీ 2 సెక్షన్లు చెప్పాను. 10th ABC చెప్పానా? 3 సెక్షన్ అదే చంద్రప్రకాష్ సార్ చెప్పిండు అనుకుంటున్నా దాదాపు. అదే 3 సెక్షన్లు నేను చెప్పాను. అదే కోచింగ్ క్లాసు మేడంలో తీసుకుంటుంది అప్పుడు. साई इतना दीजिए जामी कुटुंब समाय मैं ना भूखा रहूं साधु ना भूखा जाए. భగవంతుని ప్రార్థించాలి. మనకు ఎంత సరిపోతో అంత చాలు. భగవంతుని కోట్లని అడగాల అవసరం మామూలు లేదు. चालू करे सो आज करे सो अब कर पल में पल रही होएगी भौरी करेगे कब. ఏ క్షణంలో ఎట్లా జరుగుతుందో ఎప్పటి పని అప్పుడే మనం చేసేయాలి. అయితే మొన్న మా ముగ్గురము ఒక్కసారి అపాయింట్ అయినాం. కాంతయ్య గారు, నేను మరియు సురేందర్ గారు. అయితే నేను కాంతయ్య సార్ ఏమో 5 సంవత్సరాల ముందు, అంటే దాదాపు నాకంటే 5 సంవత్సరాల ముందు, తర్వాత నేను, తర్వాత మా అన్న తమ్ముడు సురేందర్ గారు మొన్న రిటైర్మెంట్ అయ్యారు. అయితే మనిషి ఎందుకంటే ఉద్యోగాల్లో చేరిన తర్వాత రిటైర్మెంట్ వయసు కంపల్సరీ. అప్పుడు మాకు 58 ఉండే, ఇప్పుడు 61 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు పెంచుతా అంటున్నారు ప్రభుత్వం. లేదు, బడ్జెట్ లేదు, ఏం చేస్తాం? మీరందరూ కూడా మీ యొక్క పిల్లల్ని మంచి స్థాయిలో చేయగలరని కోరుచున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క ఆశీస్సు. Thank you, sir. Thank you so much, sir. What are inspirations? What by Telugu perfectly, you can learn anything and you can say anything in the class. Nowadays, we are some of the students are working in the school, the corporate school. That's credit goes to our English teacher. Telugu ఒకటి వస్తే ఏ టీచర్ ఎక్కడ కూడా తెలుగు మీడియం అనగానే ఎవరు కూడా ఏ స్కూల్ తీసుకోరు. If you know English perfectly, you can do anything and everything. So this all credit goes to our English teachers by Ramesh sir. Now I would like to call our English sir, mathematics sir. అంటే 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ చెప్పారని చెప్పారు సార్. 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ చెప్పి తర్వాత వాళ్ళకి మ్యాథ్స్ చెప్పినట్టుగా విన్నాను. ఎందుకంటే 10th నాకు 10th C 10th B నుంచి ఎక్కువగా పరిచయం అనమాట. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు చెప్తున్నటువంటి ఆశీర్వాదంతో మీరు ఎప్పుడైతే మాకు బలంగా మ్యాథమెటిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏ విధంగా ఇచ్చారో, నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్. దట్ ఇస్ గ్రేట్ గోస్ అవర్ మ్యాథ్స్ టీచర్స్. అంటే అప్పుడు చెప్పిన మ్యాథ్స్ ఏ విధంగా అంత గట్టిగా ఉండే, అప్పుడు మాకు చెప్పిన ట్రిగ్నామెట్రీ కానీ జామెట్రీ కానీ అప్పుడు అంత పర్ఫెక్ట్ విన్నాం కాబట్టి మేము ఇప్పుడు ఒక కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాం. కాబట్టి దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్స్. నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అవర్ రమేష్ సార్. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. 20 సంవత్సరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈరోజు వివేకానందుని జన్మదిన సందర్భంగా యువజనుల అందరికీ నా యొక్క
శుభాశిష్యులు, అదేవిధంగా వేదికలు అందించిన నా యొక్క సీనియర్ ఉపాధ్యాయులు మరియు నాతోటి ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ శుభాశిష్యులు. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. ముందుగా మీకు తెలియదు ఏమంటే, నేను మీకు చిన్న క్లాస్లో చెప్పాను, తర్వాత నేను యాక్చువల్ మ్యాథ్స్ ఇంగ్లీష్ చెప్పాను అప్పుడు, తర్వాత 8th C కొద్దిగా సోషల్ చెప్పినట్టు గుర్తు, తర్వాత ఏమైందో నాకు తెలియదు. తర్వాత ఇప్పుడు ఇటువంటి మీ విద్యార్థులు ఇప్పుడు ఉన్నవాటే చాలా అదృష్టపడుతుంది. ఎందుకంటే మొన్ననే మా స్కూల్లో నేషనల్గా సైన్స్ ఇన్స్పైర్ ఎగ్జిబిట్కు సెలెక్ట్ అయింది. అందులో పెడల్ ఫ్లోర్ మిల్ను సెలెక్ట్ చేశారు. మొన్ననే అది జడ్చర్లలో సెలెక్ట్ అయింది. ఇప్పుడున్న విద్యార్థులతో మేము తంటరపడి కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది, అదేవిధంగా అటల్ టింకర్ ల్యాబ్ ఉంది. మాకు విద్యార్థులు చాలా కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ అప్పుడున్న విద్యార్థులు వాడితే మాకు చాలా అదృష్టం ఉంటుండే. ఆ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ను నేషనల్ లెవెల్ వరల్డ్ లెవెల్ జపాన్లో ఉంటుంది, తర్వాత నెక్స్ట్ అక్కడ తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు విద్యార్థులు లేరు మీ అసలు వాళ్ళు, కానీ అది కూడా సెలెక్ట్ కావచ్చు. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంకు కష్టపడిన వారందరికీ నా యొక్క అభినందనలు. ముఖ్యంగా చాలా ప్రతి ఒక్క విద్యార్థి అడిగాడు ఏది ఎట్లా ఏం కథ అనేది, దాని గురించి చెప్పాము. తర్వాత రామకృష్ణ కానీ శివప్రసాద్ కానీ వాళ్ళు యోగా గురించి అందరికి చెప్తున్నారు. యోగా అనేది అందరికీ మస్ట్, నేర్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మన యొక్క ఆయుష్ పెంచుకోవాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత సంపాదించినా కూడా మన ఆరోగ్యానికి ముఖ్యంగా ఉండాలి. ఆరోగ్యం కాబట్టి ఈ శివప్రసాద్ అందరికీ యోగా నేర్పిస్తాను నేను అనుకుంటున్నాను. అందరికీ ఆన్లైన్లో కూడా యోగా నేర్పించు శివప్రసాద్. మేము కూడా అందులో జాయిన్ అవుతాం. నేను మార్నింగ్ వాకింగ్ వెళ్తాను, మీరందరూ చాలామంది కలుస్తుంటారు నాకు వాకింగ్ ఐటీఐలో కొందరు. ఆ విధంగా ఆరోగ్యంగా ఉండండి. తర్వాత మీ పిల్లలకు మంచిగా సనాతన ధర్మాన్ని నేర్పండి. ఎందుకంటే వాళ్ళ యొక్క విలువలు ఏంది, ఏం కదా, తర్వాత ఏంది, మన పెద్దల్ని ఎలా గౌరవించాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, వాళ్ళకు నేర్పండి. మీరు కూడా నేర్చుకోండి. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. సప్పాలు పిల్లలు ఎవరితో ఎంత సప్పాలని అందరూ ఆగలేదు కదా, బాగా ఎప్పుడైపోవాలి. మా సార్ గారు మనకంటే ముందు ఒక 10 నిమిషాలు కంప్లీట్ అవుతాం ప్రోగ్రామ్ కూడా. అందరూ కూడా ఆకలవుతుంది. మన మాణిక్ భవన్ యొక్క పునాది ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అని, కాబట్టి మాకు అంత సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎందుకంటే నాకు చాలా గుర్తుంది, ప్రకాశం సార్ గారు సంతకం పెడితేనే మనకు అందరూ బోనఫైడ్ సర్టిఫికేట్ వచ్చాయి. కాబట్టి నిజంగా సార్ ఇప్పుడు కూడా సార్ ఈ వయసులో కూడా ఇంకా మనకు నలంద హై స్కూల్లో ఇంకా వర్క్ చేస్తున్నట్టు గుర్తుంది. రీసెంట్గా ఒక 4-5 years వచ్చినప్పుడు నాకు నేను మునికృష్ణ సార్ గారు కరెస్పాండెంట్గా ఉన్నారు. అప్పుడు కూడా సార్ చూసిన నత్తి నాగేశ్వరరావు సార్ కానీ, అంటే వాళ్ళందరూ ఇంకా రిటైర్మెంట్ అయినా సరే ఇంకా వాళ్ళ సేవలు అందిస్తున్నారంటే వాట్ ఎనర్జెటిక్ పర్సన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ వుడ్ లైక్ టు కాల్ ప్రకాశం సార్, గివ్ మీ యువర్ వాల్యుబుల్ స్పీచ్. నమస్కారం. ఇవాళ చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. 20 సంవత్సరాల తర్వాత మీరు ఇంత ఆనందంగా కనబడము మరి మాకు కూడా ఆనందమే కలుగుతుంది. 98-99 సంవత్సరాలంటే 20 సంవత్సరాలు గడిచినా కూడా మీరు ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారు అంటే చాలా ఆనందమైన విషయము. మీ అందరికీ పేరు పేరున మీ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ముందు మాతృభాషకు అభినందించండి, తర్వాత వేరే భాష. ఈవెన్ మనం ఇంగ్లీష్లో ఉన్నా కూడా నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. గురువు లేని విద్య గుడ్డు విద్య, గురువు ఉంటేనే విద్య. ఇవాళ ఎన్నో రకాలైన వాటిని ఆపర్చునిటీ వస్తున్నాయి, దాన్ని వినియోగించుకున్నా కూడా అంత మర్యాద సాంప్రదాయము మీలో ఉన్నటువంటి ఆనందము పిల్లల్లో ఉండాలి. ఎప్పుడు మీరు పిల్లలకు సాంప్రదాయం నేర్పండి. ముఖ్యంగా మీ అలవాట్లను, మీ యొక్క అభిరుచులను ఎట్లా ఉన్నారో వాళ్ళని కూడా అట్లా చెప్పండి, చేయించండి. ఎందుకంటే ఇవాళ రేపు హాయ్ అంటే బాయ్ అంతే. ఇది నేను చాలా అనుభవంగా చెప్తున్నాను. గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు లేరు. ఎన్నో ఎప్పుడెప్పుడో చదువుకొని పోయినటువంటి వాళ్ళు కలిసి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు. వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటే మా వయసు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ నాది 75 సంవత్సరాలు నడుస్తుంది.
2008లో రిటైర్ అయినాను. నేను అపాయింట్ అయింది 2074లో. ముఖ్యంగా ఈ మాణిక్ భవన్లో ఉద్యోగం చేయడము, చదువుకోవడము చాలా అదృష్టమండి. మీరంతా మట్టిలో మాణిక్యంలా తయారైనారు. ఎందుకంటే మీరు మాణిక్యాలు. దీనికి ఒక చరిత్ర ఉంది. అయస్కాంతం ఎట్లయితే అయస్కరించదో ఈ మాణిక్ భవన్ కూడా అట్లే అందరినీ ఆకర్షిస్తుంది. ఆ కాలంలో ఈడ ప్రవేశం దొరకాలంటేనే చాలా కష్టం. రామారావు గారు పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఎదిరించి పంపించేవాడు. కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, డిఓ కానీ, ఎమ్మెల్యేని ఎవరు కూడా కేర్ చేసేవాడు కాదు. కనుక మీరు ఇక్కడ చదువుకున్నారంటే మీ యొక్క పూర్వజన్మ సుకృతమే తప్ప ఇక్కడ ఏం లేదు. మేము కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే, వర్క్ చేశామంటే మా పూర్వజన్మ సుకృతమే. ఇందులో మాణిక్ భవన్కి ఒక విశేషత ఉంది. దీనికి 2 రాష్ట్రపతులు, ఒకరేమో పునాదేశారు, ఒకరేమో ప్రారంభోత్సవం చేశారు. ఇంత పెద్ద చరిత్ర కలిగింది. మనం ఎప్పుడు కూడా ఈ మాణిక్ భవన్ మర్చిపోవద్దు. మీరు మీ పిల్లలకు సాంప్రదాయాన్ని, మంచి పద్ధతి చెప్పాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉండాలి. There are many kinds of sports like volleyball, basketball, kabaddi, karate, taekwondo, skating, kho-kho. Playing sports we can learn many things from our teamwork. It increases our body focus and concentration power. Sports are played by all over the world. It keeps our body strong and healthy. Everybody can salute our PT teacher. ఆటల్లో మేటి మాకు మేమే సాటి మాణిక్ భవన్కు రారేవారు పోటీ. గట్టి సభలు. ఆటల్లో మేటి మాకు మేమే సాటి మాణిక్ భవన్కు రారేవారు పోటీ. అడవిలో 2 జంతువులు అడుగులు వెనుకకు వేశాయంటే అక్కడ పెద్ద పులి వచ్చిందని అర్థం. అడవిలో జంతువులు 2 అడుగులు వెనుకకు వేసిందంటే అక్కడ పెద్ద పులి వచ్చిందని అర్థం. అదే పెద్ద పులి వెనుకకు అడుగులు వేసిందంటే అక్కడ మాణిక్ భవన్ పీటీ సార్ వచ్చిందని అర్థం. ముందుగా నా ప్రియమైన విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులందరికీ ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున మా యొక్క ఉపాధ్యాయ బృందం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీకు తెలుసో తెలియదో, మాణిక్ భవన్ చరిత్రలోనే రిపీట్. ఎందుకంటే ఇంతకుముందు 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకునే వాళ్ళు, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ చేసుకునే వాళ్ళు బ్యాచెస్ 2 సార్లు. కానీ ఇక్కడ 5 సంవత్సరాల లోపలే 2వసారి మీరు గెట్ టుగెదర్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అప్పుడు ఏదైతే 20లో మీరు గెట్ టుగెదర్ చేసుకున్నారో అప్పుడు ఇంకా చాలామంది అటెండ్ అయినట్టున్నారు, చాలామంది మిస్ అయినట్టున్నారు. ఎందుకంటే అసలు ఇంకా ఎక్కువ మంది వస్తారని నేను అనుకున్నాను. 20లోనే మీరు అందరూ ఒకసారి ఇక్కడ గ్యాదర్ కావడం, మమ్మల్ని అందరినీ పిలిచి సన్మానించడం అనేది జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాల లోపలే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో గొప్ప విషయం. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముందున్నటువంటి టీం సభ్యులందరికీ పేరు పేరున వారి యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 2020లో ఇక్కడ సిల్వర్ మీరు 20 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు నా ప్రియమైన శిష్యుడు సంజీవ్ ఉండే. ఆ సంజీవ్ నెక్స్ట్ ఇయరే స్వర్గస్థులైనారు. అది చాలా బాధేసింది. వాడు ఉంటే ఇప్పుడు ఇంకా బాగుండేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంజీవ్ ఎంతో అప్పుడు ముందుండి, మన రామకృష్ణ కానీ సంజీవ్ కానీ అప్పుడు ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. ఇప్పుడు అలాగే శివప్రసాద్, నవీన్ వీరందరుండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నామని చెప్పి తెలిసింది. ఇలాగా 2 సార్లు గెట్ టుగెదర్ చేసుకోవడం అనేది గొప్ప విషయం. పేరు పేరున వీరందరికీ ప్రత్యేక
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేమందరం ఉపాధ్యాయులం ఇక్కడ పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడైతే 99 బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ బ్యాచ్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్లో 25% కూడా ఇప్పుడు లేదు. 25%. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తెలుగు మీడియం మీద ఉన్నటువంటి మోజు తగ్గుతూ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం వైపు పేరెంట్స్ చూస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి స్ట్రెంత్ అనుగుణంగా ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్లో టోటల్లీ తెలుగు మీడియం ఇప్పుడు రన్ అవుతుంది. దాదాపు 390 మంది పిల్లలు తెలుగు మీడియంలో ఉన్నారు. ఒక్కొక్క సెక్షన్ ప్రతి క్లాస్లో. అప్పుడు మీరున్నప్పుడు 3 సెక్షన్లు ఉండే, ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ తోటే రన్ అవుతుంది. మీరు చదువుకున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు టోటల్లీ ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. మేనేజ్మెంట్ వారు దూరదృష్టితో దాన్ని ఇంగ్లీష్ మీడియం చేశారు. ప్రస్తుతం 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది, 10th క్లాస్ వరకు తెలుగు మీడియం నడుస్తుంది. అయితే తెలుగు మీడియంలో చదివే పిల్లలందరూ బీద విద్యార్థులు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అప్పుడున్నటువంటి మీ స్థాయి కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంకా. కాబట్టి ఆ పిల్లలకు 20లో ఏదైతే కార్యక్రమం చేసినప్పుడు రామకృష్ణ నా దగ్గరికి వచ్చి, సార్ మేము ఏదన్నా స్కూల్కి చేయాలనుకుంటాం, మరి ఏం చేయాలో చెప్పండి అని అంటే నేను చెప్పడం జరిగింది ఏంటంటే, మీరు చేస్తారంటారు కాబట్టి ఒక 10 మంది పిల్లలకు మీరు ఎవ్రీ ఇయర్ సహాయం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు వారు రామకృష్ణ, నరేష్ అండ్ వంశీ ఈ ముగ్గురు కలిసి ప్రతి సంవత్సరం అప్పటి నుండి దాదాపు 25,000 రూపాయలు పిల్లలకు, అంటే స్కూల్ ఫీజు కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి అవసరమైన నోట్బుక్స్ కానీ ప్రతి సంవత్సరం 15th ఆగస్టు నాడు వచ్చి రామకృష్ణ మరియు నరేష్ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పిల్లలకు చేయూతను అందిస్తూ ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుండి వాళ్ళు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారికి నేను ప్రతి సంవత్సరం వారు ఇచ్చినటువంటి డబ్బులతో పిల్లలకు కావాల్సిన అన్ని ఫీజులు కట్టేసి అన్ని అరేంజ్ చేసేవాడిని. నేను మొన్న అక్టోబర్లోనే రిటైర్ అయ్యాను. నెక్స్ట్ 15th ఆగస్టు కూడా మీరు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తే మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రతిసారి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో చాలామంది నాకు అక్కడక్కడ అగుపడుతూ ఉంటారు, కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా ఇక్కడ మార్నింగ్ ఐటీఐ గ్రౌండ్లో మేము వాకర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి కూడా వచ్చే వాళ్ళు ఒక 10 మంది వరకు కనిపిస్తారు. ఎందుకంటే రంగారావు కానీ, అలాగే బాలరాజు కానీ, యుగంధర్ కానీ వీరందరూ కనిపిస్తుంటారు. ఇక రెగ్యులర్గా అక్కడ ఏదో పని మీద వెళ్ళినప్పుడు కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఏరియాలో నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు శివాజీనగర్తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఉన్న పిల్లలందరూ నాకు ఎక్కువగా పరిచయాలు ఉంటాయి. ముఖ్యంగా మా బంటు రాము కూడా నాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. అలాగే గోవర్ధన్, అలా రామర్తి రాజు వీళ్ళంతా రెగ్యులర్ టచ్లో ఉంటారు. ఎక్కడక్కడ కలిసినా కానీ నమస్కారం సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాంటి విద్యార్థులందరినీ మేము గుర్తుపెట్టుకొని పలకరించడం జరుగుతుంది. కానీ ఎక్కడో దూరం వేరే ఊళ్ళల్లో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మేము అనుకుంటున్నది ఏంటంటే, మీ అందరికీ విలువలతో కూడిన విద్యను నేర్పాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ విలువల్ని మీ పిల్లలకు కూడా నేర్పండి. మీ పిల్లలకు కూడా విలువలు నేర్పించి వాళ్ళు మీకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎలాగైతే మాకంటే ఉన్నత స్థాయిలో మీరు ఎలాగైతే ముందుకు వెళ్తున్నారో అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, రాజకీయం కానీ ఏదైనా ఉండని మీ కార్యక్రమం మీరు చేస్తున్నట్టు వృత్తుల్లో మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ 88-89 బ్యాచ్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సఫలం భవే. మాటను ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడితే సఫలమవుతామో అటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. జిహ్వాగ్రే లక్ష్మీ వర్తతే, జిహ్వాగ్రే
విజయం తదా జిహ్వాగ్రే లక్ష్మీ వర్తతే జిహ్వాగ్రే విజయం తదా జిహ్వాగ్రే మరణం ధ్రువ. అంటే మనం నాలుకను ఉపయోగించి మనం ఏదైనా చేయొచ్చు. నాలుకను ఉపయోగించినామంటే మనకు అక్కడ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, అమెరికా వెళ్ళినా సరే ఇంగ్లీష్ రావాలి. కానీ గుళ్ళకి వెళ్ళామనుకోండి, ఏ కిటాయ్ ఏమంటారు, ఇంక వంకాయ ఏమంటారు, బ్రింజాల్, ఇదెంత అదెంత అని చెప్పడానికి ఒక్కోసారి హిందీ లాంగ్వేజ్. ఎక్కడికి వెళ్ళినా సరే వీ కెన్ ఈజీలీ స్పీక్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్. హిందీ వస్తే మనం ఎక్కడైనా బతకవచ్చు. అరే ఏ గిత్తేరే ఓ గిత్తేరే ఏ క్యాకరే. ఒక హిందీ రావాలంటే మనకు పునాదులు చూడండి. హిందీ మేడం గారికి ఒకసారి తమ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారం. 98, 99 విద్యార్థులకు అందరికీ నా ఆశీస్సులు. నేను 1 year కింద 6 years అయితే రిటైర్డ్ అయ్యి నేను వచ్చిన తర్వాత కొంచెం హిందీ అన్నవి ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ చేసిన పిల్లలకు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేకుండే, ఏంటి 20 మార్కులే కదా అని చెప్పేసి ఇంకా ఇది చేసేవాళ్ళు. కానీ నేను 20 కాదురా 35 రావాలి అంటే నువ్వు 50 చదివితే 35 వస్తాయి నీకు, లేకపోతే రావు అని చెప్పేసి వాళ్ళకి మోటివేషన్ చేసేవాళ్ళు దాన్ని. ఇంకోటి ఏంటంటే మీరు మర్చిపోకుండా, మీకు చెప్పలేదు నేను అప్పుడే 98, 99లో నేను జాయిన్ అయినా. అయినా మీకు చెప్పలేదు, కానీ ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్కి వచ్చేదాన్ని. నేను వచ్చినా ఏదైనా సబ్జెక్ట్ కాకుండా ఏదైనా చెప్తుంటేనే ఏదైనా అనుకోని మాటలు ఏమన్నా అంటే మాత్రం క్షమించండి. ఎందుకంటే కొంచెం భయంగా మాట్లాడేదాన్ని. నేను కొంచెం భయంతో చెప్పేదాన్ని. నీకు టీచర్ అనగానే కొంచెం భయపడేది. ఇంకోటి నా అదృష్టం ఏంటంటే నేను కూడా 98, 99లో జాయిన్ అయినా కదా. ఈ సరస్వతి మాత ఇవాళ పూజ చేస్తూ ఉంటే ప్రేయర్కి కంపల్సరీ అటెండ్ ఇవ్వాలి అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇంకోటి ఏంటంటే ఆ ప్రేయర్కి అటెండ్ చేయాలి అనుకున్నా, వచ్చిన తర్వాత అటెండ్ చేసి నాకు ఎంత హ్యాపీ అంటే, నేను జాయిన్ అయినప్పుడు అన్నట్టు ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఇంకా నేను స్కూల్లో జాయిన్ అయినానేమో అన్నట్టు నాకు ఫీలింగ్ అవుతుంది. అదంతా ఆ అవకాశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఇంకోటి ఏంటి చెప్పేది నేనేమంటే, ఇప్పుడు మీరు కూడా అందరు అమ్మ నాన్నలు లేదు కాబట్టి మీరు మీ అత్త మామయ్యలకు కానీ మీ అమ్మ నాన్నలకు కానీ గౌరవించాలి. ఫస్ట్ మీరు గౌరవించే మీ పిల్లలు కూడా మీకు కూడా గౌరవిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా ఏంటంటే ఇవాళ రేపు ఫోన్లో అలవాటు అయింది. అటువంటి ఫోన్లో అలవాటు అయినా కూడా మీరు మెల్లమెల్లగా మానేసేయడు అలవాటు చేయండి. వాళ్ళకి ఏంటి అని అంటే ఒకసారి కోపం చేస్తే ఇంకా వాళ్ళు ఇరిటేషన్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ప్రేమతోని చెప్పి మానేసేటట్టు చూడండి. అదొకటి నేనని చెప్పాను. థ్యాంక్ యూ. ఆలయం అక్షరం ఆయుధం, అక్షరం ఆశయం, అక్షరం అక్షయం. అక్షరాలు సేద్యం చేసి మనకు పంచిన గురువర్యులకు వందనం, పాదాభివందనం. జీవన వికాసాన్నిచ్చే అక్షర కార్మికులు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు. జీవన వికాసాన్నిచ్చే అక్షర కార్మికులు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు మన మాణిక్ భవన్ ఉపాధ్యాయ శిక్షకులు. గట్టిగా చెప్పండి. If a doctor can do any mistake, 1 patient will die. If a teacher can do any mistakes, hundreds of students die. ఒక డాక్టర్ కనుక తప్పు చేస్తే ఒక పేషెంట్ మాత్రం చనిపోతాడు. అదే కనుక టీచర్ కనుక తరగతి గదిలో ఒక తప్పు తలకట్టుకు బదులు దీర్ఘం చెప్పాలనుకోండి 1 person, బట్ a teacher can kill at a time 100%. ఎందుకు చెప్తున్నా అంటే గురువు అంటే గు అంటే చీకటి అని, రు అంటే పోగొట్టేది అని. గురువు మన అజ్ఞాన చీకటిని పారద్రోలి జ్ఞానం అనే జ్ఞాన దీపిని వెలిగించేవాడి నిజమైన గురువు. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు గురువు. స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిస్థస్య కేశవ స్థితదీకిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అప్పుడు భగవాన్ ఏమంటే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్థ దోచ్యతే. మన జీవితంలో స్థితప్రజ్ఞుడిగా ఉండాలంటే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీ మురిచ్చతే. కష్టంలో కుంగిపోకుండా, సుఖంలో పొంగిపోకుండా ఎప్పుడూ మనల్ని బ్యాలెన్స్గా ఉంచడానికి ఈ యొక్క ధైర్యాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ శతకోటి వందలాది ఆనంద శుభాభివందనలు.
దేశ భాషలందు తెలుగు లెస్స. అప్పట్లో మనకు శ్యామల మేడం గారు తెలుగు చెప్పారు. ఇప్పుడు మేడం గారు సాంఘిక శాస్త్రాన్ని బోధిస్తున్నారు. నిజంగా దేశ భాషలో మన తెలుగు మాట్లాడడం అంటే నిజాన్ని వీఆర్ ప్రౌడ్ టు బి యాజ్ ఎ టీచర్. ఎందుకంటే తెలుగు ఎంత పర్ఫెక్ట్గా వస్తేనే మనం అంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. ఒక సెంటెన్స్ అక్షయం అక్షరాలను సేద్యం చేసి పంచిన గురువర్యులకు వందనం, పాదాభివందనం. ఒకసారి మన తెలుగు మేడం గారికి గట్టిగా చెప్పలతో సాదర స్వాగతం. ముందుగా గురుభ్యో నమః. సభకు నమస్కారం. వేదికలను అలంకరించినటువంటి గురుగారులందరికీ కూడా, మరియు ప్రియమైన విద్యార్థులారా, మీకైతే మేము చెప్పలేదు. ఆ టైంలో మేము మార్చిలో వచ్చాము, మీరు 10th ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. 3 సెక్షన్స్ కలిపి నన్ను మానిక్ టీచర్ని ఇక్కడ కూర్చోబెట్టారు సార్. మిగతా వాళ్ళందరూ కూడా టీచర్స్ సార్లు అందరూ కూడా ఎగ్జామ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. దాంట్లో ధర్మేందర్ అనుకుంటా భలే సతాయించేవాడు. మాకు తెలియదు, అప్పుడే వచ్చాం కదా, మేము భయంగా ఉన్నాం అప్పటికి. నేను మానిక్ టీచర్ గారు అందరిని ఇలా హాల్లోకి ఇక్కడ కూర్చోబెట్టేసాము. ఏదో ఒక క్వశ్చన్ అడిగేవాడు. వాడు ఉన్నాడో లేదో ఇక్కడ తెలియదు. ఉన్నాడా ధర్మేందర్ అని 98 లేదా? ఓకే ఓకే ఓకే. మీరు అందరూ బాగా ఉన్నారు, మంచి లెవెల్కి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ప్లస్ మీ పిల్లల్ని కూడా మీరు కూడా ఈ లెవెల్లో, మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్లో పెంచండి. విద్యాబుద్ధులతో పాటు మంచి విలువలను నేర్పండి. పిల్లలు చెప్తే వినట్లేదని, వాళ్ళు ఫోన్తో ఆడుకుంటునని మీరు టైం పాస్ చేయకండి. మీ భర్తలకు మీరు సహకరించండి, మీ భార్యలకు మీరు సహకరించండి. కుటుంబాన్ని ఎప్పుడు కూడా విచ్ఛిన్నం చేసుకోవద్దు. ఈ రోజుల్లో చూసినట్టయితే సమాజంలో అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్నాం మనం. ఆ సమస్యలను అన్నింటినీ కూడా అధిగమించాలంటే ఖచ్చితంగా మనకి కుటుంబం ఉండాలి. మనము, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, వాళ్ళు లేకపోయినా అనుకోండి మనం ఒంటరిగా బతకలేము. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి ఇంపార్టెంట్ అండి. మీ పిల్లల్ని మీకంటే మంచి లెవెల్లో పెంచండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి పిల్లల విషయంలో. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత గమనించారో మీరు కూడా మీ పిల్లల్ని అదగా గమనిస్తూ ఉండండి. తప్పవుతుంది, పిల్లలు కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. సరిదిద్దుతూ ముందుకు పంపించండి, కఠినంగా శిక్షించకండి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా సాఫ్ట్గా ఉన్నారు. మనం చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా అపార్థం చేసుకునే ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి మేము పిల్లలకు చెప్తున్నాం కదా, చాలా కష్టంగా ఉంది. మీరు అప్పుడు 70 మంది, ఒక్కొక్క సెక్షన్లో 70 మంది ఉండేవాళ్ళు. మేము 6th 7th తెలుగు చెప్పాను. అసలు ఒక్క పిల్లడు కూడా ఒక్కరు ఇద్దరు తప్పితే క్లాస్లో అందరూ క్లెవర్ స్టూడెంట్సే. ఎక్కడ ఇన్వైటెడ్ కామా పెట్టాలి, ఎక్కడ అపాస్ట్రఫీ పెట్టాలి, వెతికి పేపర్లో కరెక్షన్ చేసేవాళ్ళం. హాఫ్ మార్క్ కూడా ఎంత క్రిటికల్గా ఉండేది, వేయడం అంటే అంత కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏంటి, అసలు మేము ఎంత చెప్పినా సరే పిల్లల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. సమాజంలో పేరెంట్స్ కూడా ఏమవుతుందంటే పట్టించుకోవట్లేదు. అందరూ కూడా ఉచితాలకు అలవాటు పడిపోయారు. పిల్లలకి కష్టాన్ని నేర్పించండి, ఖచ్చితంగా కష్టాన్ని నేర్పించండి, దండించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎందుకు ఎందుకంటే అరే ముంగ టీవీ అయిపోయింది, అరే ఆవిడ టైం అయిందా? వెరీ గుడ్. వీ హ్యావ్ ఏ షార్ట్ బ్రేక్. నెక్స్ట్ టైం ఉంటుంది. ఎప్పుడంటే టీచర్ గారు ఎంత మనం కనుక మొబైల్ యూజ్ చేస్తే మన కొడుకు కూడా మొబైల్ యూజ్ చేస్తాడు. నువ్వు యోగా చేస్తే నీ కొడుకు యోగా చేస్తాడు. నువ్వు సీరియల్ వస్తావు అనుకో, నీ కొడుకు సీరియల్ వస్తాడు. అమ్మ కార్తీక సీరియల్ ఎందుకు వస్తలేదే, బ్రహ్మపుడు ఎందుకు వస్తలేదే, అరే గుప్పటి సీరియల్ ఎందుకు వస్తలేదే. గివ్వే డిస్కషన్స్ కానీ, ఒక భౌతిక నేర్చుకోవాలని కానీ, ఒక యోగా చేయాలని కానీ, అరే ఎప్పుడు గింతేనా, ఎప్పుడు గొప్ప ఎంత మాట చేస్తారా, కార్తీక సీరియల్ వద్దామా గివ్వే. ఎందుకంటే పిల్లలు పక్క ఎండకపోతే, ఎందుకంటే కూర్చుడే యూట్యూబ్ పెట్టుకో, అన్నం పెడతావా చెప్పు పెట్టావా ఆడిస్తామండి. అబ్బా నా పని అయిపోయిందిరా బాబు అంటే ఆ విధంగా ఉంది. కాబట్టి నవ్వే డేస్ జనరేషన్స్ లైక్ దట్. మనం చదువుకున్నప్పుడు టీవీలు ఏం లేకుండే, చిత్రహారం ఉంటుండే. ఇక మధ్యాహ్నం 4:30కి ఇంకో సీరియల్ వస్తుండే, వసంత కోకలం వస్తుండే. అప్పట్లో ఋతురాగాలు, అబ్బా ఏం చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు ఏవో కేవలం 2 ఉంటుండే. శుక్రవారం చిత్రహారం వస్తుండే, రోజు బాగా ఋతురాగాలు చూస్తుంటేవి. ఇప్పుడు ఆదివారం జంగిల్ బాచలేకండి అది చూస్తుంటే ఆదివారం తప్ప. మన ఇప్పటి రోజు మన పని కావాలని మన పిల్లల్ని మనం బలిస్తున్నాం. అంటే అక్కడ వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ అవర్ దట్ పర్టికులర్ వర్క్. దట్ ఈస్ 100% బ్లైండ్ మిస్టేక్స్ ఫర్ అస్. అండ్ ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి, మనం ఆ విధంగా ఉన్నతమైన చదువులు చదువుకున్నాం కాబట్టి ఈరోజు మనం ఎంత ఆకలైనా సరే, కడుపులో ఎడక ఉడుకుతున్నా సరే కూర్చున్నామంటే ఇప్పటి చేసి కూర్చోరు అట్లా మనం ఎంత అంటే మనకు విద్యను నేర్పించే ఉపాధ్యాయులు గొప్పతనం అని.
మనకు అటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టే ఈరోజు మనం ఇంత ఓపిక సహనంతో ఉన్నాము. గ్రేట్ గోస్ టు ఆల్ అవర్ టీచర్స్. మా లోపల కర్తృత్వం, మిత్రుత్వం, నేతృత్వం, ధాతృత్వం, భ్రాతృత్వం, సౌభ్రాతృత్వంతో పాటు ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష నెరవేరాలంటే గ్రేట్ గోస్ టు అవర్ మాణిక్ భవన్ స్కూల్ టీచర్స్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ప్లీజ్ ఎవ్రీవన్ గట్టిగా చెప్పలతో మీ అందరూ కూడా మాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు సార్. ఇది కూడా మీరు ఇచ్చిన అవకాశం కాదు, మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ వచ్చారు కాబట్టి మా యొక్క ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. కాబట్టి ఒక్కోసారి అందరం కూడా గట్టిగా చెప్పలతో థ్యాంక్ యూ సార్. నాకు ఎందుకు హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్లో ఒక 40 నిమిషాలు స్కూళ్ళలో గంట రాదు, ఇప్పుడు ఒక 20 నిమిషాలు అందరం కంప్లీట్ చేసేయాలా, రావాలా? సరేనా? అందరం చేద్దామా? నా రివర్స్ సాంగ్ పట్టుకో వద్దనకమ్మ మంచు కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దనకమ్మ పంచదార రివర్సులు రాధ చెంప రాధ ఉన్నారా? బొమ్మ బొమ్మ రివర్సులో మబ్బు మబ్బు రాధ చెంప మాపో మాపో తుప్పకోడవ్వనమక్క చుమ్మలపో మాకో మాకో తుమ్మకోడవ్వనమక్క గోదంటే అత్తంచకి వారద్దంటే రాకమ్మా నేను గంపోటందు కెట్టుతానే మగ్గు నువ్వు దవ్వకతో పోద్రవు ఈ నజిమా నేను గంపోటందు కెట్టుతానే మగ్గు నువ్వు దవ్వకతో పోద్రవు ఈ నజిమా రాట చెంప మాకు మాకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ అప్లాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరం కూడా ఒక 20 నిమిషాలు లంచ్ కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్.